Hello friends, today we are preparing beetroot juice. సో బీట్రూట్ జ్యూస్ ఒక 4 తీసుకున్నాను. బీట్రూట్స్ కట్ చేసుకొని గ్రైండర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ క్యారెట్స్ కూడా ఒక 4 తీసుకొని ఫిల్టర్ చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే బెల్లం కూడా తీసుకోండి కొంచెము. సో ఇది నిల్వ ఉండే బీట్రూట్ అనమాట బీట్రూట్ జ్యూస్. సో అందుకని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. బౌల్ పెట్టేసుకొని ఈ బెల్లానికి ఫస్ట్ బెల్లం పెట్టేసుకొని కొట్టుకోవాలి. సో అందుకని కొంచెం వాటర్ వేసి ఈ బెల్లం దాంట్లో వేద్దాము. బెల్లం వేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేద్దాము. సరిపోతాయండి. బెల్లం కరిగిన తర్వాత మనకు ఈ బీట్రూట్ ఉంది కదండి, బీట్రూట్ జ్యూస్ ఇది వేసేసేద్దాం. ఇందులోనే క్యారెట్ జ్యూస్ కూడా వేసేద్దాము. ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ మనకు హెల్త్కి చాలా మంచిదండి. మన బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుంది, అలాగే బీపీని కూడా నార్మల్గా చేస్తుంది. ఇది ఇలాగే ఒక 3/4 వచ్చేంత వరకు ఇలానే బాగా మసిలించాలి. అప్పుడప్పుడు వచ్చి చూద్దామండి. అలాగే ఐరన్ లెవెల్స్ని పెంచుతుంది మనకు. ఇది క్యాన్సర్ని కూడా కిల్ చేస్తుందంటండి ఈ జ్యూసు. అంత మంచిది మనకు హెల్త్కి. హెయిర్ ఫాల్ కానీ ఇంకా కళ్ళకు ఏమైనా మనకు నాలుక పైన పగిలినట్టు ఉన్నా కానీ అలాంటి దానిలోకి అన్నిటికీ మనకి ఎన్నో రకాలుగా మనకు ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుంది. ఇది బాగా మసలిద్దామండి. అలాగే దీంట్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సో ఐరన్, ఫోలిక్ యాసిడ్. సో మనకు ఐరన్ లెవెల్స్ పెరగాలన్నా కానీ మన బాడీ లోపల ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వలన చాలా మంచిది. ఇలా మరుగుతుంది కదండి. ఇలా మరుగుతుంటే ఇది మనకు మెజర్మెంట్ ప్రకారం చెప్పాలంటే 1000 ml ఆఫ్ ఈ లిక్విడ్లో మనకు 750 ml వచ్చేంత వరకు ఇలానే మరిగించాలి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇది అలాగే ఈ జ్యూస్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL అన్నమాట. LDL ఇది లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి మన బాడీ నుంచి హెచ్డిఎల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇదేంటిది HDL లెవెల్స్, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్, ఇవి గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. సో దీని వలన మనకేంటి, గుడ్ కొలెస్ట్రాల్ వలన మన బాడీ హెల్తీగా ఉంటుంది. అలా బీపీని న్యూట్రలైజ్ చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో ఇది ఇలా మరిగాక 1000 ml లిక్విడ్ మరి ఈ బీట్రూట్ జ్యూస్ మరిగాక 750 ml వరకు వచ్చిన తర్వాత చల్లారాక అప్పుడు ఒక గ్లాసు బాటిల్లో కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అది మనకి ఎలా యూజ్ అవుతుందంటే రోజు 4 స్పూన్స్, ఒక గ్లాస్, ఈ గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాస్లో మనకు 4 స్పూన్స్ ఈ లిక్విడ్ని యాడ్ చేసి తర్వాత వాటర్ వేసేసుకొని ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తాగితే 1 మంత్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నాది మరిగిపోయిందండి. సో ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని తర్వాత ఇది చల్లారాక మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసేసుకొని అప్పుడు గ్లాస్ బాటిల్లో ఫిల్టర్ చేసుకొని పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.